హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అక్షార్థం ఆపరేషన్ వజ్ర శక్తి 2025 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ హిందీ లాంగ్వేజ్ ఉంది. సబ్ టైటిల్స్ తో అయితే చూడొచ్చు. ఇది ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ మూవీ భయ్య. అండ్ ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్, ఇదే మూవీ ఆల్రెడీ 2021 లో ఐ థింక్ సో Z5 లోకి అయితే స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ అటాక్ అని చెప్పేసి సేమ్ క్యాస్ట్ తో సేమ్ స్టోరీతో మూవీని అయితే రిలీజ్ చేయడం జరిగింది OTT లోకి. అది కూడా సేమ్ స్టోరీ ఉంటుంది. 2002 లో జరిగిన అక్షార్థం టెంపుల్ అటాక్ గుజరాత్ NSG ఆపరేషన్ మీద నడుస్తుంది మూవీ అంతా కూడా. బట్ ఇప్పుడు దీన్ని అయితే థియేట్రికల్ రిలీజ్ చేయడానికి 2025 లో సేమ్ మూవీనే రీఎడిట్ చేసి రీప్యాకేజ్ చేసి అండ్ రిలీజ్ అయితే చేయడం జరిగింది భయ్య, విత్ న్యూ టైటిల్ అక్షార్థం ఆపరేషన్ వజ్రశక్తి. బేసికల్లీ ఇట్స్ రీవ్యాంప్డ్ అని చెప్తా థియేట్రికల్ వెర్షన్ కోసం. ఐ థింక్ ఇప్పుడు 2021 లో రిలీజ్ అయిన మూవీ అయితే Z5 లో లేదని అనుకుంటున్నా. ఇన్ కేస్ ఉంటే మాత్రం మీరు చూడొచ్చు. అది కూడా ఫ్రెష్ రీమేక్ అయితే ఏం కాదు, ఆల్రెడీ ఉన్న మూవీనే వీళ్ళు మళ్ళీ రీవ్యాంప్ చేసి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రెసెంట్ ఇదే మూవీ OTTకి రావడం జరిగింది. నేనైతే 2021 మూవీ చూడలేదు భయ్య, అందుకే ఈ 2025 మూవీ చూడడం జరిగింది. దీని మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, గుజరాత్ లో అక్షార్థం టెంపుల్ మీద జరిగిన టెర్రరిస్ట్ అటాక్ ని బేస్ చేసుకుని NSG కమాండోస్ ఎలా ప్లాన్ చేసి ఎలా కౌంటర్ టెర్రర్ మిషన్ ని ఎగ్జిక్యూట్ చేశారన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. రివ్యూ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి భయ్య. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది భయ్య. వన్ టైం ఒకసారి ట్రై చేయండి అని చెప్తా. మీకైతే నాకైతే యావరేజ్ అనిపించింది, మీకు నచ్చొచ్చేమో. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే రియల్ ఈవెంట్స్ బేస్ కావడం వల్ల స్టోరీకి అయితే కొంచెం ఇంటెన్సిటీ అయితే ఉంది అండ్ ఎమోషనల్ వెయిట్ కూడా ఉంది. కొద్దిగా ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది నాకు. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ అక్షయ్ ఖన్నా గారి పర్ఫార్మెన్స్ అయితే సీరియస్ అండ్ గ్రిప్పింగ్ ఉంటుంది. NSG ఆఫీసర్ రోల్లో చాలా ఇంకా కనిపించాడని చెప్పాలి. టెంపుల్ అటాక్ సీన్స్ కూడా చాలా ఇంటెన్స్ గా రీక్రియేట్ చేశారు భయ్య. సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది మొత్తం అంతా కూడా. ఇంకా పేట్రియాటిజం, యాక్షన్ బ్లెండ్ ఆడియన్స్ అయితే ఎంగేజ్ చేసేలాగా ఉంటుంది. షార్ట్ రన్ టైం వల్ల డ్రాగ్ ఫీల్ అయితే ఉండదు, అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది, థ్రిల్లర్ లాగా ఉంటుంది, బోర్ కొట్టదు ఎక్కడ కూడా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఇన్ కేస్ ఎవరన్నా ఆల్రెడీ 2021 లో OTT లో రిలీజ్ అయ్యాక ఆ మూవీ చూసేసి ఉంటే కనుక స్టేట్ ఆఫ్ సీజ్, ఇది చూడాల్సిన అవసరం ఏం లేదు భయ్య. న్యూనెస్ అయితే ఆ ఫీల్ రాదు మీకు. చాలా రొటీన్ అండ్ తెలిసిన మూవీ చూసినట్టు ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా కొన్ని పార్ట్స్ లో ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్య. రీవ్యాంప్ అండ్ రీఎడిట్ చేసి రీమేక్ చేశారు, కానీ ఆ CGI ప్రొడక్షన్ వాల్యూ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నాకైతే. మిడ్ రేంజ్ గానే ఉంటాయి, అంత ఇంపాక్ట్ అయితే లేదు నా మీద. ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతేం ఉండదు. పేట్రియాటిజం అండ్ యాక్షన్ బ్లెండ్ ఉంది, కానీ ఆ డ్రామా ఎక్కువ ఉంటుంది అనమాట. యాక్షన్ లిమిట్ గానే ఉంటుంది. వాటి పరంగా ఓకే అనుకుంటేనే ట్రై చేయండి. నాకైతే యావరేజ్ వాచ్ అనిపించింది. టైం పాస్ ఏం లేవనుకుంటే ట్రై చేయండి భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ప్రైమ్ వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.